చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, పెరుగు, ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, టొమాటో ముక్కలు. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ వందనా? ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. సో ఫస్ట్ కడాయి కావాలి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. సో వందన జాబ్ చేస్తున్నావు కదా, వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయా? రెండు రోజులు ఏం చేస్తారా? 2 రోజులు తినేసి పడుకోవడమే. 2 రోజులు వీకెండ్ వచ్చినప్పుడు వీకెండ్ మళ్ళీ ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని చూస్తాం. ఏం చేయవా? బయటికి వెళ్ళవా? అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటాను. ఓకే. సో నార్మల్గా రీల్స్ చేస్తుంటావు, బయటకు అప్పుడప్పుడు వెళ్తావు. వెళ్తే ఎక్కడికి వెళ్తావు? ఫుడ్. ఇంట్లో ఉన్నా తినేసి పడుకుంటుంది, బయటకు వెళ్ళినా తినడమేనా? అంతే. ఇంకా ఏరా అంత ఫుడ్ ఇవ్వ నువ్వు? తినడానికే కదా వెళ్ళాలి, మరి హైదరాబాద్లో ఫుడ్ టేస్ట్ చేయాలి కదా. ఎస్, అవును, కరెక్టే. సో హైదరాబాద్ కొత్తగా వచ్చావు కదా, ఎక్స్ప్లోర్ చేస్తున్నావు బాగా. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఎనీవేస్ ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చికెన్ తీసుకోవాలి. ఓకే, నేను వేసానా? వేసాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, సో చికెన్ మంచి కుక్ అయింది కదా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకుంటాం. నెక్స్ట్ పెరుగు వేసుకుందాం. స్ప్రౌట్స్, నెక్స్ట్ మసాలాస్ వేసుకుందాం. కారం వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు. ఒక్కసారి కలిపేసి వాటర్ వేసుకోండి. ఓకే, నేను మిక్స్ చేయనా? ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసుకుందాం. ఓకే, మూత పెట్టి ఉడికించుకోవాలి. సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 10 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడు వరకు వెయిట్ చేసేద్దాం. సో కుక్ అయిపోయి ఉంటుంది, చూసేద్దాం. సరే, దగ్గరకు వచ్చింది. ఎస్, ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్ చేసేసుకుందాం. సరే. ఓకే, కంప్లీట్ అయిపోయింది, ఇంకా డిష్ అవుట్ చేయడం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో ఎస్, ఫైనలీ యమ్మీ యమ్మీ వేడి వేడి చికెన్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, పెరుగు, ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, టొమాటో ముక్కలు. చికెన్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పెరుగు, మొలకెత్తిన పెసలు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ.